అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో బంగారం గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన నమ్మలేని నిజాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026లో బంగారు ధర గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని నమ్మలేని నిజాలు చెప్పారు. ఈ నిజాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాలజ్ఞానంలో భవిష్యత్తును కళ్ళకు కట్టినట్టుగా చూపించిన మహానీయుడు, తెలుగు నేలపై నడిచిన దైవ స్వరూపుడు శ్రీ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి. వారి యుగయుగాల కాలచక్రాన్ని తన దివ్య దృష్టితో అవపోసాన పెట్టి రాబోయే ఉత్కంఠలను, అద్భుతాలను తాళప్రత్రగంధాల్లో పరబ్రహ్మ స్వరూపుడి యొక్క వాక్కు శిలాక్షరం. ఆయన పలికిన ప్రతి మాట ఈనాడు మన కళ్ళ ఎదుట సజీవ సాక్షులు నిలుస్తున్నాయంటే అది సామాన్య విషయం కాదు. అది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, మానవవలి గత తప్పినప్పుడు కాలపురుషుడు విధించే శిక్షలను ముందస్తు హెచ్చరిక. ప్రకృతి ప్రళయతాండం చేసిన పాలకులు సింహాసనాలు తలక్రిందులై వింత రోగాలు విరుచుకుపడిన అవన్నీ కూడా బ్రహ్మంగారి నోట ఎప్పుడో జాలువారి సత్యాలే. అయితే ఆయన పలికిన మాటలు నేటి కలియుగ పరిస్థితులు అద్దం పడుతున్నాయి. నేడు మనం చూపిస్తున్న అశాంతి, అకాల వర్షాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, ఆకాశంలో తోకచెక్కులు, వింతలు ఇవన్నీ కూడా కాలజ్ఞానంలోనే లిఖించబడినవి. అయితే ఇప్పుడు అందరి దృష్టి కూడా 2026వ సంవత్సరం మీద పడింది. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2026లో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. గ్రహస్థితులు మార్పులు, మనుషుల ప్రవర్తన, ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా ఒక ఎత్తైతే సామాన్యుడు అత్యంత ముఖ్యమైన బంగారు ధర విషయంలో జరగబోయే పరిణామాలు మరొక ఎత్తు. 2026లో బంగారం ధర ఎలా మారుతుందనే విషయాలు కూడా కాలజ్ఞానంలో ఉంది. మరి ఇంతకీ 2026లో ఏం జరుగుతుంది, ముఖ్యంగా బంగారు ధర ఎలా ఉండబోతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరం కాలచక్రంలో ఒక కీలకమైన మలుపుగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వర్ణించారు. పరమభవ నామ సంవత్సరంలో ప్రజలు ఎప్పుడు చూడని వింతలు చూస్తారో. ముందుగా ప్రకృతి కన్ను ఎర్ర చేయడం చేస్తుంది. కాలం కాని కాలంలో వర్షాలు పడతాయి. ఎండలు మండిపోయే సమయంలో వడగాళ్ళు వానలు పడతాయి. వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్రమైన కరువు వస్తుంది. దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పంటలు చేతికి రాక ఒకవేళ వచ్చినా సరే రాజకీయ నాయకుల వల్ల వాటికి సరైన ధర లేక అల్లాడిపోతారు. ఆహార కొరత ఏర్పడే ప్రమాదం కూడా ఉందని కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే ఈ సంవత్సరం ఢిల్లీ నగరం మీద దాడులు జరగడం లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు వస్తాయి. దాంతో భారత రాజధానికి మార్చాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దక్షిణ భారతదేశంలోని వేరే ఒక ప్రాంతంలో రాజధానిగా మారే అవకాశాలు ఉన్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఈ సంవత్సరంలో దేశ రాజకీయాలు కూడా ఊహించిన మార్పులు వస్తాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయట. ఇప్పటి వరకు మనం చూసిన పాలనలో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖ రాజకీయ నాయకులకు గండం పొంచి ఉంది. వారి ప్రాణాలకి ముప్పి వస్తుందని కాలజ్ఞానంలో ఉంది. గద్దె మీద ఉన్న వాళ్ళకు కూడా, కిందకి ఉన్న వాళ్ళకు కూడా పైకి రావడం క్షణాల్లో జరిగిపోతుంది. ఏ దేశం ఎప్పుడు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంటుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతాయి. ప్రజల్లో భయం గూడు కట్టుకుంటుంది. ఆడవారు మగవార్ల, మగవారు ఆడవార్ల వేషాధాలను మారుస్తారని బ్రహ్మంగారు శతాబ్దాలకు ముందే చెప్పారు. మనం ఇప్పటికీ ఇది చూస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం నాటికి ఇది తారాస్థాయికి చేరుతుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. పగులు తగ్గుతుంది. కానీ కాలజ్ఞానంలో ఉన్నది మాత్రం మారదు. తిరుపతి వెంకన్నకు తలుపులు మూసే సమయం కాలం వస్తుంది. శ్రీశైలంలో పందులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. 2026లో తిరుమల లేదా శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ వలన లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల దర్శనం లాగిపోయి సందర్భాలు రావచ్చు. అక్కడ జరిగే కొన్ని మార్పులు భక్తులు ఆందోళన పడేస్తాయి. అంతేకాదు, మేకకు మనిషి, ఆవు, పులి వంటి వింత జంతువులు పుడతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఈ సంవత్సరం ప్రకృతి కోపం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా నీటి గండం పొంచి ఉంది. కొన్ని నగరాలు నీటి మునిగే ప్రమాదం ఉందని, సముద్ర తీర ప్రాంతాలకు ముప్పు ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు వైద్యులు కూడా అంత చెక్కన కొత్త రకం వ్యాధులు లేదా విషవాయువుల పట్ల ప్రజలు ఇబ్బంది పడతారని, జనం పిట్టల్లాగా రాలిపోయే ప్రమాదం ఉందని కాలజ్ఞానంలో ఉంది. ఉమ్మడి కుటుంబాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సమాజం తయారవుతుంది. మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమలు, ఆప్యాయతలు పూర్తిగా తగ్గిపోతాయి. సొంత అన్నదమ్ముల ఆస్తుల కోసం కొట్టుకు చేస్తారు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ అనే పరిస్థితి కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఒకెత్తైతే మధ్యతరగతి మనిషి గుండెల్లో రైలు పరిగెత్తే అసలు విషయం మరుగుతుంది. అదే బంగారం. 2026 సంవత్సరం బంగారు ధరల్లో వచ్చే మార్పులు చూసి ప్రపంచం నివ్వెరపోతుంది. సాధారణంగా మనం బంగారం ధర పెరుగుతూ ఉండడం చూస్తాం, లేదా ఎప్పుడైనా కొద్దిగా తగ్గడం చూస్తాం.
కానీ 2026లో మాత్రం అలా జరగదు. బంగారు ధర ఎప్పుడు కూడా పరాకాష్ఠకు చేరుతుంది. మానవులు వేసే అంచనాలన్నీ తలక్రిందులైపోతాయి. అసలేం జరుగుతుందో అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వస్తుంది. పరాభవ నామ సంవత్సరంలో బంగారం ధర అస్థిరంగా మారుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానులు చెప్పారంటే అలానే ఉంటుంది. ఉదాహరణకి ఒక నెలలో బంగారం ధర అమాంతం పడిపోతుంది. ఎంతలా అంటే తులం బంగారం మీద ఏకంగా 10,000 రూపాయలు తగ్గిపోతుంది. అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే అమ్మయ్య బంగారం ధర తగ్గింది, ఇదే సరైన సమయం, ఇంకా కొందామని ఎగబడి కొంటారు. బంగారం షాపులన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. మధ్యతరగతి వాళ్ళు తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసి అప్పులు చేసి మరీ బంగారం కొంటారు. ఇంకా తగ్గుతుందేమని మరికొందరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తగ్గుదల చూసి బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద వ్యాపారులు కూడా రంగంలో దిగుతారు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెలలో ఎవరు ఊహించిన విధంగా అంతర్జాతీయ మార్కెట్లో జరిగే యుద్ధాల వల్ల, లేదంటే రూపాయి విలువ పడిపోవడం వల్ల బంగారం ధర ఒక్కసారిగా ఆకాశానికి అమాంతం ఎగుస్తుంది. అయితే తగ్గిన 10,000 కవర్ అవ్వడమే కాకుండా అదనంగా మరో 20,000 పెరుగుతుంది. అంటే ఒక్క నెలలో 10,000 తగ్గితే తర్వాత నెలలో ఏకంగా 20,000 పెరుగుతుందని ఈ పెరుగుదలను చూసి జనాలు గగ్గోలు పెడతారు. అయ్యో పోయిన నెలలో కొని ఉంటే బాగుండేది, అనవసరంగా ఆలస్యం చేశామని బాధపడుతూ ఉంటారు. ఇలా 2026 సంవత్సరం అంతా కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఒక్కసారి తగ్గడం, 2 సార్లు పెరగడం, ఇలా తరుగుతూ పెరుగుతూ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల సామాన్యుడు బంగారం కొనాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. పెళ్లి శుభకార్యాలు ఉన్నవారు లబోదిబ్మంటూ ఉంటారు. తమ ఆడపిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బు ఏ మూలకి కూడా సరిపోని పరిస్థితి వస్తుంది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో కుప్పకూలిన బంగారం మాత్రం అందనంత ఎత్తులో కూర్చుంటుంది. ఈ హెచ్చుతగ్గుల పరిణామం అనేది చివరికి ఎక్కడ దారితీస్తుందంటే ఈ సంవత్సరం పూర్తయ్యేసరికి తులం బంగారం ధర ఏకంగా 2 లక్షలు చేరినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇది వినడానికి గుండె ఆగినంత పని అవుతుంది కదా. బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు 5,000 తులం బంగారు ఉన్నప్పుడు కూడా అమ్మో ఎంత అని అనుకున్నాం. కానీ ఇప్పుడు 80,000 నుంచి 90,000 దాటినప్పుడు కూడా కొంటున్నాం. 2 లక్షలు అనేది సామాన్యుడికి అందని ద్రాక్ష లాంటిది. బంగారం 2 లక్షలు చెప్తే ఇక సమాజంలో దొంగతనాలు, నేరాలు పెరిగే ప్రమాదం కూడా ఉంది. మనిషి మెడలో గొలుసు వేసుకుని బయట తిరగాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అనేటటువంటి రోజులు కూడా వస్తాయని బ్రహ్మంగారు పరోక్షంగా హెచ్చరించారు. బంగారం ఉన్నవాడు రాజులు లేనివాడు బానిసల్లా బ్రతకాల్సిన పరిస్థితి రావచ్చు. అయితే పేదవాడు బంగారం అనే వస్తువును కేవలం ఫోటోలో చూసుకోవడమే తప్ప చేత్తో తాకలేనటువంటి పరిస్థితి. ఈ 2026 చివరి నాటికి బంగారం ధర 2 లక్షలు చేరవచ్చని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మంగారు చెప్పింది మనల్ని భయపెట్టడానికి కాదు, హెచ్చరించడానికి. రాబోయే గండాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని ముందు చూపుతో ఉండాలని 2026లో వచ్చే బంగారం ధరల అస్థిరత నుంచి బయటపడాలంటే అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ధర్మాన్ని పాటించాలి. దైవనామస్మరణ చేయాలి. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్లు కలియుగంలో దైవనామస్మరణం తలనోపాయం. అయితే ఎన్ని లక్షల బంగారం ఉన్నా చివరికి మిగిలేది మంచి ప్రవర్తన, దైవచింతన మాత్రమే. కాబట్టి 2026 సంవత్సరంలో ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉందాం. కాలజ్ఞానాన్ని నమ్ముదాం, ధర్మంగా బ్రతుకుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.